మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా శ్రీకర శ్రీధర శ్రితమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ రైట్. ఇప్పుడే వెంకటేశ్వర స్వామి వారికి మంచిగా పూజ జరిగింది. నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు దేవుళ్ళని కొల్చడం అలవాటు నాకు. ఓకేనా? నేను దేవుళ్ళ పేరు చెప్తాను, మీరు చేయగొట్టాలి. సరేనా? జై బోలో వెంకటేశ్వర స్వామికి. ఇటున్న వాళ్ళు చెప్పట్లే, వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్లు పట్టుకున్నారు చేతిలో. జై బోలో వెంకటేశ్వర స్వామికి, జై బోలో హల్లాకి, జై బోలో సాయిబాబాకి, జై బోలో రాముల వారికి, జై బోలో బ్రహ్మానందానికి, జై బోలో డిజిటిల్లుకి. అరే డిజిటిల్లు దేవుడారా? బ్రహ్మానంద దేవుడా? ఇలానే సరదాగా నవ్విస్తూనే ఉంటాం నాన్ స్టాప్గా. మీకు లంచ్ బ్రేక్ వరకు నాన్ స్టాప్ ప్రోగ్రామ్. ఓకేనా? సరేనా? ఎవరు కూడా గోల చేయొద్దు, లేచి అటు ఇటు ఉరుకొద్దు. సరేనా?
ఎవరికైనా ఉరకాలనిపిస్తే నాకు చెప్పండి, నేను లేపుతా. సరేనా? స్టార్ట్ చేసుకుందాం మరిగా ప్రోగ్రామ్. రైట్, ఈరోజు మాకు ఇంత చక్కటి సదావకాశాన్ని కలిగించిన నువ్వెరా స్కూల్, నువ్వెరా జాన్సన్ కిడ్స్ 2 క్యాంపస్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలు మాకు ఇంత చక్కటి సదావకాశాన్ని కలిగించిన చైర్మన్ సార్ రమణ గారికి, అదేవిధంగా డైరెక్టర్ సార్ భూమేష్ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జి మేడం ప్రసన్న గారికి, అదేవిధంగా రైట్ జాన్సన్ కిడ్స్ కోటశ్రీ గారికి, సహకరిస్తున్న ఆల్ టీచర్స్, పీటీ సార్లు, వినిత మేడం గారు, సారీ క్షమించాలా, నాకు మేడం గారు ఏమనుకోరలే నేనేం చెప్పపోయినా. రైట్, ఓకే. సార్లు, టీచర్లు, పీటీ సార్లు అందరూ కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చిన డ్రైవర్ అన్నలు అందరూ కూడా పేరు పేరున ఫైర్ రవి ఎంటర్టైన్మెంట్స్ వారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఒక్కసారి గట్టిగా సపర్లు కొట్టండి. మరి ఈరోజు అన్న మీకోసం ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ఆర్టిస్టు మన ఖమ్మం జిల్లా దయాకర్ స్వామి గారు, మన ఇండియా నుంచి వేరే దేశం కూడా చాలాసార్లు వెళ్ళడం జరిగింది. ఆయన అద్భుతమైన, అంటే మిమిక్రీ అంటే చాలామంది వాయిస్లు చేస్తుంటారు, హీరోల వాయిస్లు అవి ఇవి, కానీ మీకు నచ్చే విధంగా మీకు ఏ జంతువులు అయితే ఇష్టం ఉంటారో ఆ జంతువులు వాయిస్ చేయడానికి ఈరోజు ప్రత్యేకంగా తీసుకొచ్చిన. గట్టిగా సపోర్ట్లు కొట్టాలి, నాకు బాగుంటే మళ్ళీ తర్వాత కొట్టాలి. ముందుగా అందరికీ నమస్కారాలండి. నా పేరు డాక్టర్ డి దయాకర్ స్వామి. మరి మిమిక్రీలో మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మరి అత్యధిక అవార్డ్స్ గెలుచుకున్నాను తెలియదు సంతోషిస్తూ 15 రాష్ట్ర స్థాయి 3 జాతీయ స్థాయి అవార్డులు, అలాగే మరి గత 35 సంవత్సరాలుగా మరి భారతదేశం అంతటా పర్యటించి నాకు మిమిక్రీ ప్రోగ్రాం ఇవ్వటం జరుగుతూ ఉంది కంటిన్యూగా. అలాగే నాకు ఈ మిమిక్రీ స్ఫూర్తి ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారులు పద్మశ్రీ డాక్టర్ నేరేళ్ల వీరమాధవ్ గారు. మిమిక్రీలో దాదాపుగా మరి 7 భాగాలు ఉంటాయి. మరి ఎస్పెషల్లీ పిల్లలకు బాగా మరి సౌండ్స్ బాగా తెలుసు కాబట్టి మరి మన ప్రకృతిలో ఉండే న్యాచురల్స్లో ఉండే మరి నేచురల్ సౌండ్స్, ఎనిమల్స్, బర్డ్స్, అలాగే మరి యాంత్రిక ధ్వనులు, మరి ఒకేసారి ఒక శబ్దం, ఒకేసారి 2 శబ్దాలు, ఒకేసారి 3 శబ్దాలు అనుకరించడం నా ప్రత్యేకత. మరి మనం మంచి మామిడి తోటలో మరి మంచి పల్లె వాతావరణంలో మరి మొన్నటి వరకు మనకు దసరా, దీపావళి పండుగలు వెళ్ళిపోయాయి. మరి ఈ సందర్భంగా మన పేరెంట్స్ మరి హాలిడేస్ ఇవ్వగానే పిల్లలకి మరి పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని కొంతమంది గ్రామాలకు వెళ్తుంటారు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య. మరి మనం పల్లెటూరుకు వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు దేవాలయం నుంచి తెల్లవారుజామున సుప్రభాతం తీస్తూ ఉంటారు, అలాగే మసీదు నుంచి అలా వినబడుతుంటుంది, చర్చి నుంచి గంటలు వినబడుతుంటాయి, పక్షుల కిలకిల రావాలు, కోయిల పూజితాలు, ఇవన్నీ చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా మన ఈ పల్లెలు తెల్లవారుతాయి మనం చేస్తాను. మరి పల్లెలు తెల్లవారుచినప్పుడు తెల్లవారుజామున 5-6 మధ్య మనందరికీ తెలుసు మొదటిది కోడి కూతతో మొదలవుతుంది ఈ శుభోదయ సన్నివేశం. మరి పిల్లలకు చిన్న మనవి, నేను చేసిన ఐటెం మీకు నచ్చితే ఐటెం అయిన తర్వాత అందరు గట్టిగా చప్పట్లు కొట్టచ్చు. ఐటెం అయిన తర్వాత నచ్చితే మరి ఎలా ఉంటుంది? శుభోదయం, సూర్యోదయం, మొదట కోడి కూతతో. కౌసల్య సుప్రజా రామపూర్వ సంధ్యా ప్రవర్తతే. టంగ్ టంగ్ ఉత్తిష్ట రసాశూల కర్తవ్యం దైవమానికం. టంగ్ అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఈ విధంగా అనేక రకాల పశుపక్షాలతో మన ఈ పల్లెలు తెల్లవారుతుంటాయి. నచ్చితే చప్పట్లు. థ్యాంక్ యూ. మరి ఇలా ఉంటే మరి ఇప్పుడు అన్ని ఒక్కొక్క శబ్దం చేశా, ఒక్కొక్క సౌండ్ చేశా. మరి ఇప్పుడు ఒకేసారి ఒకే గొంతుని 2 శబ్దాలు చేస్తా. బాగా అబ్జర్వ్ చేయండి, ఇది నిజంగా జరిగింది. ఒక ఆవిడ అమెరికా, న్యూయార్క్ నుంచి అవసరం నిమిత్తం మన ఇండియాకు వస్తుంటుంది. ఫ్లైట్లో ఒక క్యాట్ను తీసుకొని మరి ఫ్లైట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫ్లైట్లో ఈ క్యాట్ ఒక పార్ట్లో ఇరుకుపోయి బాధ తోరుస్తుంటుంది. అప్పుడు ఆ ఫ్లైట్లో కూర్చున్న ప్యాసింజర్కి అటు ఫ్లైట్ సౌండ్, ఇటు క్యాట్ సౌండ్ 2 శబ్దాలు వినపడుతున్నాయి. అప్పుడు ఆ పైలట్ అబ్జర్వ్ చేసి అన్ఎక్స్పెక్టెడ్ వేరే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసి మరి ఆ పార్ట్ తీసి ఆ చిన్న పిల్లిని బయటికి తీయటం జరిగింది. అప్పుడు చాలా డాలర్స్ టైం వేస్ట్ అయ్యాట. మరి న్యూస్ చదివిన తర్వాత ఇదే ఐటెం ఎందుకు చేయకూడదని సెల్ఫ్గా ప్రాక్టీస్ చేశాను. ఒకేసారి 2 శబ్దాలు, విమానంలో పిల్లికూన్ శబ్దం, ఎట్ ఏ టైం డబల్ సౌండ్, ఫ్లైట్ అండ్ క్యాట్ 2 శబ్దాలు కంటిన్యూగా కనపడుతుంటాయి ఒకే గొంతు నుంచి. చాలా కష్టమైన ఐటెం. మరి 2 శబ్దాలు వచ్చాయి, నచ్చాయి అనిపిస్తే ఐటెం అయిన తర్వాత మరి క్లాప్స్. ఎట్ ఏ టైం డబల్ సౌండ్, ఫ్లైట్ అండ్ క్యాట్, విమానంలో పిల్లికూన్ శబ్దం.
థ్యాంక్ యూ. మరి ఇదే ఎయిర్ప్లేను ల్యాండ్ వచ్చినప్పుడు హైట్ తగ్గించి వెళ్తుంటుంది, 5-6 వేల అడుగులు ఎత్తించి వెళ్ళేటప్పుడు అపార్ట్మెంట్ నుంచి వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది, సిటీలో చూస్తూ ఉంటాం. దగ్గర వెళ్తున్నప్పుడు సౌండ్ ఎలా ఉంటుంది? ఎయిర్పోర్ట్లో ల్యాండ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ. మరి ఒక శబ్దం అయిపోయింది, 2 శబ్దాలు అయిపోయాయి. మరి ఇప్పుడు ఒకేసారి 3 శబ్దాలు ఎట్ ఏ టైం, త్రిపుల్ సౌండ్ మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో. ఒక ట్రైన్లో హీరోయిన్ వెళ్తూ ఉంటే విషయం 1 గంట తర్వాత మరి విలన్కి తెలుస్తుంది. అతనికి అందుబాటులో ఎలాంటి వెహికల్స్ ఉండవు. ఒక హార్స్ ఉంటుంది, గుర్రం తీసుకొని బయలుదేరుతాడు. రైల్వే ట్రాక్ పట్టాల పక్కన మట్టి రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీద నుంచి విలన్ గుర్రం మీద వెంబడిస్తుంటే ఈ విషయం 1 గంట తర్వాత మరి మీ ఫ్యాన్ హీరో ఎవరైనా ఊహించుకోండి, మీ ఇష్టం. మరి ఆ హీరో హ్యాపీగా 1 గంట తర్వాత కార్ తీసుకొని బయలుదేరుతాడు. మరి మూవీస్లో సౌండ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఈ 3 సౌండ్స్ మరి ఒకే రేంజ్లో మనకు వినిపించడం జరుగుతుంటుంది. మరి దీంట్లో ట్రైన్ ఉంది కాబట్టి మరి మన ఖమ్మంలో కూడా రైల్వే స్టేషన్ ఉంది. మరి మనకు మొట్టమొదటి ట్రైన్ బొగ్గు వేడితో నీటి ఆవుతో నడిచే ట్రైన్స్ ఉండేవి, మనం స్టీమ్ ఇంజిన్ ట్రైన్స్ అంటాము. మరి ట్రైను 1 కిలోమీటర్ దూరం నుంచి రైల్వే స్టేషన్కి వస్తున్న ఎఫెక్ట్ ఎలా ఉంటుంది దయచేసి వినండి. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళవలసిన కృష్ణ ఎక్స్ప్రెస్ మరి కొద్ది నిమిషంలో 2వ నెంబర్ ప్లాట్ఫారంకు వస్తున్నాం. ట్రింగ్ ట్రింగ్. రైల్వే స్టేషన్ ఆగుతుంది. మరి ఎక్కే వాళ్ళు ఎక్కుతుంటారు, దిగే వాళ్ళు దిగుతుంటారు. ట్రైన్ ఈ మధ్యలో గ్యాప్లో కొంతమంది తినే ఆహార పదార్థాలు అమ్ముతుంటారు వేగంగా. అతను కాఫీ అమ్ముతున్నాడు, కాఫే ఏటి, టీయే కాఫీ టీ ఏటి, ఏంటి అమ్మే విధానం మారిపోయింది, వేగంగా అమ్మంటాం. వాళ్ళు ఇంకొతను పూలు అమ్ముతున్నాడు, అపోలో. ఇంకొతను సేమియా అమ్ముతున్నాడు, సేమియా వేడి తీయటి సేమియా ఏమయ్యా. ఇక ముసలతను అలసిపోయి ఈ విధంగా అమ్ముకుంటూ వస్తున్నాడు. ముసలతను మసాలా గారెలు పునుగులు బజ్జీలండి, ఆ దోసే, ఆ వేడి మసాలా దోసే. ఇది అడవడంతో 1-2 నిమిషాలు అయిపోగానే మరి ఉదాహరణకి మన ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి ఒక స్టీమ్ ఇంజిన్ ట్రైన్, మొట్టమొదటి ట్రైన్ మరి ఇది స్టార్ట్ అయ్యి బయలుదేరి వెళ్ళిపోతున్నది. దీని ఒక సౌండ్ ఎలా ఉంటుంది? మరి ఈనాడు రైలు కూతకి ఆనాడు రైలు సైరన్కి చాలా తేడా ఉంది. మరి ట్రైను రైల్వే ప్లాట్ఫారం దాటడానికి కనీసం 1 నిమిషమైనా పడుతుంది. మరి ట్రైన్ కూత పెట్టగానే వెనకాల గార్డు విజిలేసి జెండా ఊపగానే ఏ విధంగా లయబద్ధంగా స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తుంది. చాలా కష్టమైన ఐటెం. మరి ఎయిర్ అంతా మన లంగ్స్లో నింపుకొని ఆ ఎయిర్ని ఆఫ్ చేసే కష్టమైన ఐటెం. మరి ఎలా ఉంటుంది స్టీమ్ ఇంజిన్ ట్రైన్? ఈ విధంగా మరి స్టీమ్ ఇంజిన్ ట్రైన్ ఈ విధంగా వెళ్తూ ఉంటే మళ్ళీ మధ్య చిన్న బ్రిడ్జిలు వస్తూ ఉంటాయి. అలాంటి బ్రిడ్జి వచ్చిన సౌండ్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ట్రైన్ దాటుతున్నప్పుడు మరి ఇప్పుడు ఒకేసారి 2-3 శబ్దాలు ఎలా ఉంటుంది? మరి ట్రైన్లో మరి హీరోయిన్ ఉంటుంది. ట్రైన్ సౌండ్ ఇది ఎలక్ట్రిక్ ఇంజిన్ ట్రైన్ చాలా వేగంగా వెళ్తుంటుంది. వెళ్తుంటే పక్క నుంచి విలన్ గుర్రం మీద వెంబడిస్తుంటాడు. మరి మామూలుగా రియల్ లైఫ్లో గుర్రం వెళ్తుంటే ఎలా వినపడుతుంది? గుర్రపడక సౌండ్ ఇలా ఉంటుంది. మరి ఇప్పుడు రైలు గుర్రపు డెక్కలు ఒకేసారి ఒకే గొంతు నుంచి 2 శబ్దాలు మరి కరెక్ట్గా వచ్చాయి నచ్చి అనిపిస్తే ఐటమ్ అయిన తర్వాత క్లాప్స్. ఎట్ ఏ టైం డబల్ సౌండ్ ట్రైన్ అండ్ హార్స్, రైలు గుర్రపు డెక్కలు.
థ్యాంక్ యూ. ఇలా వెళ్తూ ఉంటే మరి ట్రైన్లో హీరోయిన్ వెళ్తూ ఉంటుంది, విషయం తెలుసుకున్న వీళ్ళని గుర్రం మీద వెంబడిస్తుంటాడు, హీరోయిన్ కిడ్నాప్ చేయడానికి వెంబడిస్తూ ఉంటే విషయం గంట తర్వాత మీ ఫ్యాన్ హీరో, మీ అభిమాన హీరో ఎవరైనా ఉంచుకోండి మీ ఇష్టం, మరి ఆ హీరో హ్యాపీగా గంట తర్వాత కారు తీసుకొని బయలుదేరుతాడు. సినిమాలో సౌండ్స్కి చాలా మరి ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి 3 శబ్దాలకు మనకు 3 ఒకే స్థాయిలో ఒకే రేంజ్లో మనకు వినిపించడం జరుగుతుంటుంది. రైలు, గుర్రబడికలు, కార్, ఎట్ ఏ టైం త్రిపుల్ సౌండ్. ట్రైన్, హార్స్ అండ్ కార్, ఎట్ ఏ టైం త్రిపుల్ సౌండ్. మరి 3 శబ్దాలు కరెక్ట్గా వినపడతాయి. ఐటమ్ అన్న తర్వాత అందరు గట్టిగా చప్పట్లు. ముందుగా ట్రైన్, తర్వాత హార్స్, తర్వాత కార్. థ్యాంక్ యూ. మరి 1 శబ్దం అయిపోయింది, 2 శబ్దాలు అయిపోయాయి, 3 శబ్దాలు అయిపోయాయి. మరి ఇప్పుడు ఒకేసారి 3 గురుకలు ఎలా వస్తాయి మనం చూస్తూ ఉంటాం. గురుకలు పెడుతూ ఉంటారు మన పెద్దవాళ్ళు, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, మన పేరెంట్స్ కొంతమంది పెడుతూ ఉంటారు. డే టైంలో అలసిపోతూ ఉంటారు, జాబ్స్కి వెళ్తుంటారు, బిజినెస్కి చేసే వాళ్ళు ఉంటారు, ఫార్మర్స్ ఉంటారు, రకరకాల ప్రొఫెషనల్స్ ఉంటారు. మరి సాయంత్రం ఇంటికి రాగానే అలసిపోయి మరి భోంచేసి పడుకున్న తర్వాత గురుకలు పెడుతుంటారు. గురకల్లో చాలా రకాలుగా ఉంటాయి, ముఖ్యంగా 3 రకాలుగా అబ్జర్వ్ చేశాను. అదేంటంటే మామూలు గురక, 2-in-1 గురక, 3-in-1 గురక అని 3 రకాలుగా ఉంటాయి. మరి మామూలుగా గురకలు పెట్టేవాళ్ళు ఎలా పెడతారో ఇది మామూలు గురక. ఇలా పెడితే మరికొంతమంది 2-in-1 గురక, ఒకేసారి ఒకే గొంతు నుంచి 2 గురకలు పెడుతుంటారు. ఈ విధంగా ఇలా పెడితే మరికొంతమంది 3-in-1 గురక, ఒకేసారి ఒకే గొంతు నుంచి 3 గురకలు పెడుతుంటాడు. వాడు పడుకోడు, పక్క వారిని పడుకోనివాడు. తెల్లవాళ్ళు ఇంత పెద్దగా నోరు తెరిచి కుంభకర్ణులాగా మరి గురకలు పెడుతూ ఉంటాడు. ఇలా ఒక తెల్లవాళ్ళ నోట్లోకి ఈగలు, దోమలు, నల్లులు, బల్లులు నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చి కూడా మెలక రాదు. ఒకేసారి ఒకే గొంతు నుంచి 3 గురకలు ఎలా వస్తాయి? దీన్నే మరి 3-in-1 గురక అంటారు. ఈ విధంగా ఒకేసారి 3 గురకలు. అలాగే మరి మనం మూవీస్ చూస్తూ ఉంటాం, మరి టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ చూస్తూ ఉంటాం. మరి అప్పట్లో మనకు ఒక మూవీ వచ్చింది, మరి జురాసిక్ పార్క్. మరి ఈ మూవీ ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు స్టీవెన్ స్పీల్బర్గ్ క్రియేట్ చేసి నిర్మించడం జరిగింది. ఈ మూవీలో ఒక హెలికాప్టర్ చాలా డిఫరెంట్ సౌండ్తో ఒక హిల్స్లో, ఒక కొండ గొట్ట లోయల్లో మరి ఒక డిఫరెంట్ సౌండ్తో ల్యాండ్ అవుతుంది. మరి హెలికాప్టర్ సౌండ్ అనుకరించుకోవచ్చు. అక్కడి నుంచి డైనోసార్లు నడుచుకుంటూ వస్తాయి, వాటి అడుగుల చప్పుడు అరుస్తూ ఉంటాయి, వాటి అరుపులు. మరి కారు క్రష్ చేయడం, దీంట్లో మేల్ ఫీమేల్ డైలాగులు వచ్చిపోతూ ఉంటాయి. మరి ఎలా ఉంటుంది జురాసిక్ పార్క్? Jurassic Park. The most dangerous animal called Dinosaurus weight is 3,050 tons genius trap. Meow! What's that? It's come far away. Can I how to this animals are meow makarar? I don't believe in that. Shall we come back? What are you doing there? Do shabda shut your mouth. Keep silence. I am happy to talk. What's it alright? Meow! What's that? It goes any faster test to test 50 season of it cow. My God. Voice is coming down. Okay, the dinosaur is coming car your way. Run out to start the car. Beep beep. Oh God, help! It's coming very near. Move away. Come back, Sabilutor Scambo. Help me. Shut up, let us move back and move. Jurassic Park. Thank you. అలాగే మరి మనకు కొన్ని తెలుగు టీవీ ఛానళ్ళలో ప్రతిరోజు సాయంత్రం కొన్ని ఛానళ్ళు తప్పిపోయిన వారి గురించి మనకు ప్రకటనలు మనం చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి ప్రకటనలు కామెడీగా మలుచుకొని చెప్పుకుంటే ఎలా ఉంటుంది? నమస్కారం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ముందుగా తప్పిపోయిన ప్రకటనలు. ఖమ్మం శ్రీనగర్ కాలనీలో
శనేశ్వరరావు అనే కుర్రవాడు తప్పిపోయిన సందర్భంగా వాళ్ళ అమ్మా నాన్న ఇచ్చిన టీవీ ప్రకటన ఈ విధంగా ఉంది. బాబు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిన దగ్గర నుంచి మేమంతా హాయిగా ఉన్నాము. మూలన పడుకున్న మీ నాయనమ్మ కూడా ఇప్పుడు చలాకీగా తిరుగుతుంది, బ్రేక్ డాన్సులు వేస్తున్నది. అప్పుల వాళ్ళంతా కూడా ఇంకా ఇంకా ఇస్తున్నారు కానీ ఎవరు అడగటం లేదు. కాబట్టి నువ్వు ఇంటికి రావద్దు. అబ్బాయి గుర్తులు, ఎత్తుపళ్ళు, గుంటకళ్ళు, పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు. టీవీ ప్రేక్షకులు భయపడతారేమోనని వీడి ఫోటో టీవీకి ఇవ్వలేదు. వీడిని పట్టించిన వారికి కానీ ఆచూకీ తెలిపిన వారికి కానీ తగిన జరిమానా విధించబడును. ఇట్లు తండ్రి పిస్నారి పుల్లయ్య, తల్లి దరిద్రపు దామోదరి, శ్రీనగర్ కాలనీ, ఖమ్మం జిల్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తున్నారా? మరి బిగ్ బాస్ వాయిస్ వింటే మనకు ఎలా వినపడుతుంటుంది? బిగ్ బాస్ ఈరోజు న్యూ ఇయర్ గ్రూప్ ఆఫ్ సైన్స్ మెడికల్ అకాడమీ వారు మరి ఖమ్మం చెరుకూరి మామిడి తోటలో మిమిక్రీ, అలాగే వెంట్రలాగిజం, టాక్ అండ్ డాల్ మాట్లాడే బొమ్మ ప్రోగ్రామ్స్, అలాగే వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఫైర్ రవి గారిచే మరి ఫైర్ డ్యాన్స్, జగ్లింగ్స్, మ్యాజిక్ షో ప్రోగ్రాం జరపబడను. సమయం సరిగ్గా 11:10 థ్యాంక్ యూ. బిగ్ బాస్. మరి బాగుంటే ఏం చెప్పినా నేను సప్పట్లు కొట్టాలన్నా, బాగలేకపోతే ఎవరు బాగా చేయకపోతే వాళ్ళని కొట్టాలి. సరేనా? ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు ఇప్పటివరకు భరతనాట్యం అందరు చూశారు కదా, భరతనాట్యం డ్యాన్స్ అందరు చూశారు కదా. నాకు తెలుసు అందరు చూశారు భరతనాట్యం. ఎందుకంటే నువ్వు చూడలేదు ఇప్పుడు దాకా? సరే చూద్దు. ఓకేనా? రైట్. ఇప్పుడు భరతనాట్యంలోనే ఒక డిఫరెంట్గా చేయడానికి పార్థవిక ఈరోజు ప్రత్యేకంగా మన స్కూల్కి ఇచ్చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా, శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా. నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా, నీలకందరా శైల మందిరా మొరవిని బదులినరా, నగజా మనోజ జగదీశ్వర బాలేందు శేఖరా శంకరా. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా, శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా.
పదమిది ఈశ శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ సావర గంగాచిత శిరముగ మండిత కర పురహర అంతశమంకర భవన శంకర స్వరహర నక్షాధ్వరహర కాల విలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆశుతోష అజనాశ విశాసన జయ గిరీశ బృహదీశ్వర వ్యోమకేశనిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలకద రాగలేశమైన హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోనా నమక చమకముల నాదానా యమక గమకముల యోగానా పలుకుతున్న ప్రాణానా ప్రణవనాథ ప్రథమనాథ శృతి వినరా హర హర మహాదేవ ఇప్పటివరకు భరతనాట్యం చూస్తారు. భరతనాట్యంలోనే వెరైటీ శివుడికి అభిషేకం చేస్తున్నట్టు ఉందా? అవునా కదా? ఒక్కసారి గట్టిగా సప్పర్లు కొట్టండి పార్థివికకి. రైట్, ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఉంటుందన్నమాట. ఆ గేమ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మేడం గారి చేతుల మీద కానీ డైరెక్టర్ సార్ చేతుల మీద కానీ ప్రైజ్ ఇప్పిస్తాను. అది కూడా 5th క్లాస్ గర్ల్స్ ఒక 5 మెంబర్స్, 5th క్లాస్ బాయ్స్ ఒక 5 మెంబర్స్ రావాలి ఇక్కడికి నా దగ్గరికి. ఈ గేమ్లో గెలిచిన వాళ్ళకి ప్రైజ్, అది మంచి ప్రైజ్ ఇప్పిస్తాను. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఎవరితో స్టార్ట్ చేద్దాం? గర్ల్సా బాయ్సా? నాకు తెలుసు గర్ల్స్కి వెళ్ళి మాట్లాడతారు, బాయ్స్కి వెళ్ళి మాట్లాడతారు. మాకు తెలియదా? గర్ల్స్ తోడా బాయ్స్ తోడా? సరే, ఏదేమైనా అరే నేను మీ మాట విన్నాను అసలు నేను. ఎందుకంటే ఏదైనా మన సాంప్రదాయంగా మన లేడీస్తో స్టార్ట్ చేయడం అలవాటు అనమాట. ఏదైనా ఇంట్లో పూజ చేసేటప్పుడు వాళ్ళతో స్టార్ట్ చేస్తాం ఏదైనా. రైట్, మీతో స్టార్ట్ చేద్దాం. ఏం పేరు నీ పేరు? వాట్ ఇస్ యువర్ నేమ్? కే నిత్యశ్రీ. కే నిత్యశ్రీ. కే వద్దు, నిత్యశ్రీ. నేను చెప్పినట్టు చెప్పాలి. ఓకే? నేను చెప్పినట్టు చెప్పాలి, గిఫ్ట్ పట్టుకొని పోవాలి. ఓకే? నేను చెప్పినట్టు 4 times చెప్పాలి. ఓకే? కప్ప పక్కన గంప, గంప పక్కన కప్ప, కప్ప పక్కన గంప, గంప పక్కన కప్ప, అలా 4 times చెప్పాలి. ఓకే? రైట్, చెప్పు నాన్న. కప్ప పక్కన గంప, గంప పక్కన కప్ప, కప్ప పక్కన గంప, గంప పక్కన కప్ప, కప్ప పక్కన గంప, గంప పక్కన కప్ప. ఇంకొకసారి నేను చెప్పాలి. 3 times చెప్పావు. మంచిగా చెప్తున్నా, సూపర్. గట్టిగా సప్పట్లు కొట్టాను. నువ్వు వెనక్కి పోతా నేను చెప్పాను. ఈడికి రావాలి నా దగ్గరికి, ఈడికి రావాలి. లైన్ వెనక్కి పోవద్దు. ఓకే? చాలా బాగా చెప్తున్నాను అన్న, సూపర్. అసలు ఈ గేమ్ ఎవరు చెప్పాలి ఇంతవరకు? ఫస్ట్ చెప్పంగానే చెప్పేసింది. ఇంకొకసారి గట్టిగా సప్పట్లు కొట్టాలి. ఏం పేరు? నిత్యశ్రీకి గట్టి. హలో మేడం, హలో. మేము ఇంత కష్టపడి ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తుంటే చెప్పు నాన్న. మళ్ళీ ఇంకొకసారి. కప్ప పక్కన గంప, గంప పక్కన కప్ప, అలా 4 times చెప్పాలి. కప్ప పక్కన గంప, గంప పక్కన కప్ప, కప్ప పక్కన గంప, గంప పక్కన కప్ప. మళ్ళీ 3 సార్లు చెప్పింది. 4 times చెప్పాలి. 4 times చెప్తేనే నువ్వు విన్ అయినట్టు. ఓకే? మళ్ళీ స్టార్ట్. మ్యూజిక్. కప్ప పక్కన గంప, గంప పక్కన కప్ప, కప్ప పక్కన గంప, గంప పక్కన కప్ప, కప్ప పక్కన గంప, గంప పక్కన కప్ప. మళ్ళీ 3 సార్లు చెప్పింది. నువ్వు అవుట్ ఇక లేదు, ఇక నీకు ఛాన్స్ లేదు. ఇక ఇన్నిసార్లు ఇచ్చినా. సార్ నమస్తే, రండి. మీరు చెప్పండి సార్. కప్ప పక్కన గంప, గంప పక్కన కప్ప, అలా 4 times చెప్పాలి. కప్ప పక్కన గంప, గంప పక్కన కప్ప,
కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప గంప గంప పక్కన కప్ప గంప పక్కన ఇంకోసారి ఛాన్స్ ఇద్దాం, ఓకేనా? రైట్, చెప్పు మళ్ళీ ఇంకోసారి. కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప. గబ్బనా? గబ్బ కాదు నాన్న, కప్ప కప్ప. నువ్వు వెళ్ళి కూర్చోనన్నా. నిత్యశ్రీకి మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇద్దామా? బాగా చెప్తుంది కదా, లాస్ట్లో ఇద్దాంలే. ప్రాక్టీస్ చేసుకో ఆ లోపల ప్రాక్టీస్ చేసుకో. వాట్ ఇస్ యువర్ నేమ్? జస్విక. అంటే జస్విక. జస్విక, నువ్వు చెప్పు నాన్న. కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప, అలా 4 times చెప్పాలి. నాకు గిఫ్ట్ పట్టుకొని పోవాలి. కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప కంప పక్క. కంప కాదు ఇక్కడ, కంప కాదు. నువ్వు కూడా అవుట్, వెళ్ళొచ్చు. రైట్, వెనకెనికి పోతారు ఎదురా. ఏం అనగానే ఊరికొచ్చారు, ఇప్పుడు వెనకెనికి పోతారు మేడం. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది నేను అడిగేది. కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప, అలా 4 times చెప్పండి. కప్ప కప్పన కప్ప కప్ప కాదు, మళ్ళీ చెప్పు. కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప, అలా 4 times చెప్పు. కప్ప కప్ప. నువ్వు వెళ్ళొచ్చు ఇక. కప్ప లేదు ఇక్కడ, నువ్వు వెళ్ళు. అక్కడ పోతే వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి కూర్చోవాలి అక్కడ. రైట్, దానా ఏం పేరు? లక్ష్మీష్. లక్ష్మి, చెప్పమ్మ. కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప, అలా 4 times చెప్పు నాన్న. కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప కంప పక్కన గంప. కంప లేదు ఇక్కడ, గంప 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 పక్కన కప్ప. కంప చెప్పిన నువ్వు కాబట్టి నువ్వు కూడా వెళ్ళొచ్చు. ఓకే, రైట్. సార్ ఏం పేరు సార్ మీ పేరు? మహేష్ గారు చెప్పండి. మహేష్ బాబు లాగా ఉన్నాడు కదా ఈ బాబు, మహేష్ బాబు లాగా ఉన్నాడు కదా. రైట్, చెప్పు బాబు. మహేష్ బాబు చెప్పు నాన్న. కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప, అలా 4 times చెప్పు. గంప పక్కన గప్ప గంప పక్కన గంప పక్కన కప్ప గంప పక్కన కప్ప గంప పక్కన కప్ప గంప పక్కన కప్ప లేదు ఇక్కడ. కప్ప పక్కన గంప. నేను మర్చిపోతాను నీ వల్ల. నువ్వు కూడా వెళ్ళొచ్చు. దానా ఏం పేరు రా? గిఫ్ట్ వద్దారు నీకు. ఏం పేరు? సుమయ్య. సుమయ్య, చెప్పురా. కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప, అలా 4 times చెప్పు నాన్న. కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప. కొట్టండి రా సప్పట్లు. సూపర్, హ్యాపీ కంగ్రాట్స్. నువ్వు ఏంటి ఉండు, ఇప్పుడు నీకు పెన్ను మంచి గిఫ్ట్ ఇప్పిస్తా. సార్ చెప్పండి సార్. ఇలా డిజిటల్ లాగా ఉన్నాడు కదా. చెప్పు టిల్లు. ఏం పేరు? హర్షిత్. హర్షిత. ఓకే, రైట్. చెప్పు నాన్న. కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప, అలా 4 times చెప్పు. గిఫ్ట్ పట్టుకొని పో. ఓకే. కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప కప్ప పక్కన గంప. సరే, ఇంకోసారి ఛాన్స్ ఇద్దాం. చెప్పు నాన్న. మంచిగా చెప్తాను కాబట్టి సప్పట్లు కూడా ఉండరా. ఈసారి మంచిగా చెప్తే సప్పట్లు కూడా, లేకపోతే ఆయన్ని కొట్టండి. ఓకేనా? రైట్, చెప్పు నాన్న. గంప పక్కన కప్ప కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప కప్ప పక్కన గంప. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇక పాపం మంచిగానే చెప్పినంత వరకు చెప్పలేకపోతున్నాడు. వాడి జీవనే అనన్య. అనన్య, చెప్పమ్మా. కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప. కప్ప పక్కన గంప గంప పక్కన లేదు, ఇంకోసారి ఛాన్స్ ఇస్తలే. చెప్పు నాన్న. కప్ప పక్కన గంప గంక పక్కన గంక లేదు ఇక్కడ, గంక లేదు. వెళ్ళొచ్చు. చెప్పు నాన్న. గంప పక్కన కప్ప కంప పక్కన కంప లేదు నాన్న, కంప కాదు. కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప. ఓకే, అలా 4 times చెప్పు. కప్ప పక్కన గంప పక్క పక్కన పక్క లేదు ఇక్కడ. నువ్వు వెళ్ళు. వాడి జీవన్ నేమ్? లక్ష్మీ చంద్రిక. చెప్పు నాన్న. కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప, అలా 4 times చెప్పు నాన్న. కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప కప్ప పక్కన గంప 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 పక్కన పక్క 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 లేదు ఇక్కడ. సరే, ఇంకోసారి ఛాన్స్ ఇద్దామా? రైట్, ఇంకోసారి. కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప కప్ప పక్కన గంప గంప పక్కన. లాస్ట్లో కంప చెప్పింది, ఇక్కడ కంప లేదు ఇక్కడ. వెళ్ళొచ్చు. కంప చెప్పింది కదా. రైట్, ఓకే. ఈ బాబు మాత్రం ఖచ్చితంగా చెప్తాడు, నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రాక్టీస్ చేసుకుంటూ కాబట్టి చెప్తాడు. అంతేగా? చెప్పు. అంతేగా చెప్పు. కప్ప పక్కన గంప గంప పక్కన కప్ప కప్ప పక్కన గంప.
ఎంత ఎక్స్పెక్ట్ చేసింది తెలుసా నేను నీ మీద, అసలు నీ మీద పందెం కాద్దాం అనుకున్నా ఇప్పటివరకు నేను, ఎందుకంటే లాస్ట్ ఈయనే కదా చెప్తాడులే అనుకున్నా. సరే ఇంకోసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి. చెప్పు నాన్న, మంచి చెప్పు. కప్ప పక్కన గంప, గంప పక్కన కప్ప, కంప పక్కన. ఇక్కడ కంపలేదు కానీ ఇక నువ్వు నన్నే ఓడిపించినావు నువ్వు. రైట్ దానా, ఎవరు రా ఫస్ట్ చెప్పేది నువ్వే కదా. రైట్, ఈసారి 4 సార్లు చెప్తావు, 3 సార్లు చెప్తావు. 4 టైం చెప్పుదట ఒక్కసారి. రైట్. కప్ప పక్కన గంప, గంప పక్కన కప్ప, కప్ప పక్కన గంప, గంప పక్కన కప్ప, కప్ప పక్కన గంప, గంప పక్కన కప్ప, గంప పక్క. నీకు 4 సార్లు ఛాన్స్ ఇచ్చాను రా. సరే ఓకే రైట్, చాలా బాగా చెప్పింది స్టార్టింగ్లో, కాకపోతే 4 సార్లు చెప్పలేకపోయింది. ఏం పేరు నీ పేరు? సుమయ్యకు ఒక్కసారి సప్పట్లు కొట్టండి రా. ఎందుకంటే ఈ గేమ్ చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చెప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది, వినడానికి కూడా చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ చెప్పాలంటేనే కొంచెం డేర్ కావాలి, దాంతోపాటు కొంచెం అంతేగా. అంతే అంతే ఆమె చెప్పింది అంతే. రైట్, నీకు ఇప్పిస్తానన్న ప్రైజ్ ఇప్పిస్తా ఖచ్చితంగా, ఓకేనా? ఇప్పుడే ఇప్పిస్తా, పక్కనుండు. రైట్, గేమ్ బాగుంటే సపోర్ట్లు కొట్టండి ఒకసారి. ఇప్పుడు మీకోసం మంచిగా మాట్లాడే బొమ్మ, సేమ్ మీలాగానే ఉంటుంది, ఈ బాబులాగా ఉంటుంది, ఈయనలాగానే ఉంటాడు, ఆయనలాగా ఉంటాడు. రైట్, మీకు ఇష్టమైన దైవం అంటే ఇష్టమైన దేవుడు కానీ దేవతలు కానీ వాళ్ళ పేర్లు చెప్పండి. మా వారు. వాంబు, గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. సారట, గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. భర్తను ప్రేమించే వాళ్ళు కూడా ఉండాలి ఈ రోజులు, అంటే ఉన్నారంటే అంటే ఇటు కూడా ఉన్నారు అనుకోండి, అంటే ఏదో అట్లా. రైట్, మేడం గారు చెప్పండి మీకు ఇష్టమైన దైవం. వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. మేడం గారు మీకు? వెంకటేశ్వర స్వామి. మేడం గారు మీకు? సాయిబాబా. మేడం మీకు? ఆంజనేయ స్వామి. మేడం గారు మీకు? హల్లా. మేడం గారు మీకు? శివుడు. మేడం గారు మీకు? వెంకటేశ్వర స్వామి. రైట్, అందరి దగ్గర రాలేను కాబట్టి కొంతమంది దగ్గరికి వెళ్తున్నాను. మేడం గారు మీకు ఇష్టమైన దైవం? హల్లా. మేడం గారు మీకు? బాబా. మేడం గారు మీకు? హల్లా. మేడం గారు మీకు? శివపార్వతి. మేడం గారు మీకు? వెంకటేశ్వర స్వామి. మేడం గారు మీకు? సాయిబాబా. మేడం మీకు? వెంకటేశ్వర స్వామి. అమ్మ మీకు? సాయిబాబా. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఇష్టమైన దేవతలు ఇష్టమైన దేవుళ్ళ పేరు చెప్పారు, అంతే కదా. ఇష్టమైన దేవతలు ఇష్టమైన దేవుళ్ళ పేరు చెప్పారు కదా. మేడం మీ దగ్గర రాలేకపోతున్నాను నేను, అవునా కదా? మరి నాకు ఇష్టమైన, మరి అందరిని అడుగుతున్నా, మరి నాకు ఇష్టమైన దైవం ఇష్టమైన దేవుళ్ళు అని అడగట్లే, ఎవరు కూడా అడగట్లే నన్ను. అడగరా టీచర్, ఎవరు అడగరా? సరే మీరు అడగకపోయినా నేను చెప్తాను. నాకు ఇష్టమైన దేవత మా ఆవిడ. గట్టిగా సపర్లు కొట్టండి. మేడం గారేమో మా సార్ అన్నది, నేనేమో మా ఆవిడ అంటున్నా. ఎందుకు మా ఆవిడ అంటే నాకు ఇష్టం అంటే, నేను ఇలాగో స్కూల్లో పొద్దున్నే ప్రోగ్రామ్ చేస్తున్నా, కానీ నేను షూటింగ్లు ఎక్కువ వెళ్తుంటాను, కంపెనీ ఈవెంట్స్ ఎక్కువ చేస్తుంటాను. నైట్ వచ్చేసరికి 2-3 అయినా కూడా మా ఆవిడ ఇలానే మంచి నీళ్ళు ముట్టుకుంటా ఇలానే ఎదురు చూస్తుంటుంది. గట్టిగా సపర్లు కొట్టండి మా ఆవిడ కోసం. మీరు కూర్చుంటారా మేడం? మీరు కూర్చుంటారా? అర్థం కాలేదా? నేను షోస్ చేసి నైట్ అవుతుంది, నైటు మధ్యరాత్రి 1 గంట 2 అయినా మా ఆవిడ నా కోసం ఇలానే మంచి నీళ్ళు ముట్టుకోకుండా ఇలానే ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు కూర్చోరా? చూసారా మా ఆవిడ నా కోసం ఎంత పచ్చి నీళ్ళు ముట్టుకోదండి. గట్టిగా సపర్లు కొట్టాలి ఆవిడకి. మీరు ఎందుకు తెలుసా అండి? ఆవిడకి వంట చేయడం రాదు, నేను పోయి వంట చేసి పెట్టాను ఆమెకి. అది సంగతి అనమాట. ఏమో నా కోసం చూస్తాను మీరు అనుకుంటారు కదా, కాదు వస్తుంది. రైట్, ఓకే, బాగుంటే సపర్లు కొట్టండి. రైట్, ఇప్పుడు మరి మాట్లాడే బొమ్మతోటి మరి దయాకర్ అన్న ఇందాక మిమిక్రీ చేశారు, ఇప్పుడు అచ్చం మీలాగానే ఉంటాడు, బొమ్మ మీతో మాట్లాడతాడు. గట్టిగా సపర్లు కొట్టాలి. మరి మరొకసారి, నా పేరు డాక్టర్ డి దయాకర్ స్వామి, నేషనల్ అవార్డీ, గోల్డ్ మెడలిస్ట్, ఖమ్మం బస్ డిపో ఆపోజిట్ హౌస్ అండి మా హౌసు. అలాగే మరి న్యూ ఇయర్ స్కూల్ యజమాని వారు మరి మమ్మల్ని ఆహ్వానించి మరి కార్తీక వనభోజనాల కార్యక్రమాలు మరి మామిడి తోటలో మాకు చక్కని అవకాశాన్ని, అదృష్టాన్ని, ఆనందాన్ని కల్పిస్తున్నటువంటి మరి స్కూల్ యజమాని వారికి, పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ కూడా మా ఆర్టిస్టుల తరపున హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి మిమిక్రీలో ఒక పార్ట్గా మరి వెంట్రలోకిజం, టాకింగ్ డాల్, మాట్లాడే బొమ్మ, మరి పిల్లల్ని పెద్దల్ని నవ్వించే మరి ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. అందరూ నవ్వడానికి సిద్ధంగా ఉండండి. పిల్లలందరూ అందరూ సైలెంట్గా మరి నోటి మీద వేలేసుకోవాలి. నవ్వొచ్చినప్పుడు నవ్వండి, మరి సైలెంట్ అయిపోయి మరి వింటూ ఉండండి. బొమ్మ ఏం మాట్లాడుతుందో అందరూ సైలెంట్గా ఉంటే బొమ్మ మాట్లాడే మాటలు మీకు చక్కగా వినపడతాయి. మరి సౌండ్ సిస్టమ్ ఎలా ఉందో ఒకసారి నేను టెస్ట్ చేసుకుంటున్నాను. మరి ఒకసారి అందరిని చూడు,
అందరిని ఒకసారి చూసావు కదా, వెరీ గుడ్. మరి సౌండ్ సిస్టమ్ ఎలా ఉందో నేను టెస్ట్ చేసుకుంటున్నాను, మధ్యలో మాట్లాడకూడదు. హలో మైక్ చెక్ 1 2 3 హలో హలో. అరే మధ్యలో మాట్లాడదానా, నేను మైక్ టెస్ట్ చేసుకుంటున్నాను, మధ్యలో మాట్లాడదు. హలో మైక్ చెక్ 1 2 3 హలో హలో. అరే నోరు మూసిలో మాట్లాడుతున్నావు. ఓకే, మరి మనం ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా కూడా అందరికీ నమస్కారం చేయటం మంచి సాంప్రదాయం కాబట్టి, అవును గురువు గారు. మరి అందరికీ నమస్కారం చెప్పే ముందు మరి మనం పేరు ఊరు మనం పరిచయం చేసుకోవాలి కాబట్టి అడుగుతున్నాను. మరి నీ పేరు ఏం పేరు? నీ పేరేంటయ్యా? నా పేరు మరి దయాకర్ స్వామి, మిమిక్రీ చేస్తూ ఉంటాను కాబట్టి మరి పరిచయస్తులందరూ కూడా మరి మిమిక్రీ దయాకర్ స్వామి అంటారు. మరి నీ పేరేంటి? నేను చెప్పను కాబట్టి అడుగుతున్నాను. పరిచయస్తులందరూ కూడా నన్ను మరి మిమిక్రీ దయాకర్ స్వామి అంటారు. మరి నీ పేరేంటి? నేను చెప్పను. నువ్వు చెప్పవా? నువ్వు ఎందుకు చెప్పావు? నాకు ఇష్టం లేదు. అరే నీకు ఎందుకు ఇష్టం లేదయ్యా? అలా కాదు, మేము పర్లేదు చెప్పు. నీ పేరు ఏం పేరు? యాదగిరి. బాబు సౌండ్ కట్ అవుతా ఉంది. చెప్పు, నీ పేరు ఏం పేరు? యాదగిరి. యాదగిరి. మీ నాన్న పేరు? దస్తగిరి. మీరు ఉండే ఊరు? భువనగిరి. మీ నాన్న చేసే పని? దాదాగిరి. నువ్వు చేసే పని? చెంచాగిరి. ఓకే, ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా కూడా అందరికీ నమస్కారం చేయటం మంచి సాంప్రదాయం కాబట్టి, అవును గారు మరి అందరికీ నమస్కారం చెప్పాలి. మనం నమస్కారం ఇంగ్లీష్లో చేస్తావా, తెలుగులో చేస్తావా? నాకు తెలుగు రాదు. నీకు తెలుగు రాదా? రాదయ్యా. మరి తెలుగు రాకపోతే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నా ఇష్టం. అలా కాదు, నీకు తెలుగు వచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పినట్టుగా నమస్కారం చేస్తావుగా? చేస్తానయ్యా. వెరీ గుడ్. ఎందరో మహానుభావులు, బావులు, చెరువులు, కప్పలు, ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడకూడదు, నేను చెప్పినట్టు చెప్పాలి. సోదర సోదరి మనులారా, ఇది ఎన్నికల ప్రోగ్రాం కాదయ్యా. అలా అంటావా? అలా నేను చెప్పినట్టు చెప్పు. సోదర సోదరి మనులారా, ఎన్నికలు ఎప్పుడో అయిపోయాయి. అలా పిచ్చి పిచ్చి మాట్లాడకూడదు, నేను చెప్పినట్టు చెప్పు. సోదర సోదరి మనులారా, చెప్ప కట్టెల్లారా. ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడద్దు, నేను చెప్పినట్టు చెప్పాలి. సోదర సోదరి మనులారా, నీకు సిగ్గు లేదరా. ఇంతమంది ముందట, పిల్లల ముందు, పేరెంట్స్ ముందు, టీచర్ల ముందు ఇలా అనటం, ఇలా తిట్టడం ఏం బాగోలేదు. చీను అలా ఎందుకు అన్నావు? సోదర సోదరి మనులారంటే తప్పేముంది? ఇక్కడ భార్యాభర్తలు ఉన్నారయ్యా. ఓహో, భార్యాభర్తలు వచ్చారంట, ఉన్నారంటారా? ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఉన్నా లేకపోయినా వారు మనకు సోదర సోదరి మనులు. ఏ గమవుతున్నావు కాదయ్యా. అలా అంటావా? అలా కాకపోతే మరో రకంగా నమస్కారం చేస్తావుగా? చేస్తానయ్యా. ఎందరో మహానుభావులు, ఆవులు, చెరువులు, కప్పలు, ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడుకు, నేను చెప్పినట్టు చెప్పాలి. ఎందరో మహానుభావులు అంటే లెక్కలేదా నీకు? అరే లెక్కేందుకే నమస్కారం చెప్పడానికి? నేను చెప్పినట్టు చెప్పు. ఎందరో మహానుభావులు అంటే వీళ్ళమంతా సన్నాసులా అని కాదేద్దాం, నేను చెప్పినట్టు చెప్పు. ఎందరో మహానుభావులు. ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరా? ఇక్కడ చాలా మంది మహానుభావులు ఉన్నారు. అందరూ ఒకసారి చూడు, కూర్చున్న వాళ్ళు, నిలబడ్డ ఒకసారి అందరూ చూడు. చూసావు కదా? మరి మహానుభావులు ఉన్నారా? ఉన్నారు. ఒక్కళ్ళే ఉన్నారు. ఒక్కళ్ళంటే ఇటుపైపు కూర్చున్న వాళ్ళ కాదయ్య కాదు. ఈ మధ్యలో చూడు, లేరయ్యా. ఇటువైపు చూడు, లేరు గురుగారు. మరి ఇంతకు ఆ ఒక్క మహానుభావుడు ఎక్కడున్నాడు? నేనే. వాళ్ళు అనకూడదు. ఇక్కడ చాలా మంది టీచర్స్, సార్లు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అందరికీ నమస్కారం సరిపోతుంది. అందరికీ నమస్కారం అని కాదయ్యా, అందరికీ నమస్కారం నాకు కాదా? సరే, నాకు నమస్కారం చేయకపోయినా పర్లేదు. మరి ఏది మాట్లాడిన ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు? మీరు రండి బాబు. ఏది మాట్లాడని ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు? మరి కొంతమంది బాబులు మరి స్టేజ్కి పిలిచాను, ఆ బాబులతో మాట్లాడతావా? మాట్లాడినయ్యా. మాట్లాడవా? ఎందుకు మాట్లాడవు? నాకు ఇష్టం లేదు. అరే ఎందుకు ఇష్టం లేదయ్యా? అమ్మాయితో మాట్లాడతానయ్యా. అమ్మాయిలతో మాట్లాడతావా? అవునయ్యా. ఆంటీ అయినా పర్వాలేదయ్యా. ఆంటీ నీకు ఇక్కడి నుంచి వెళ్ళాలని ఉందా లేదా? నీకెందుకు అడ్జస్ట్ అవుతా పర్లేదు. మరి బాబులు వచ్చారు, మరి ఆ బాబుతో ఏం మాట్లాడదలుచుకున్నావు? ఓకే బాబు, మరి డాల్ అట మీతో చిన్న బెట్టింగ్ వస్తుందట. డాల్ ఎలా చేస్తా అలా చేస్తారా? ధైర్యం ఉన్నారుగా? మరి మీరు ఎంతమంది వచ్చారు? 6 మెంబర్స్. మరి 6 మెంబర్స్ బాయ్స్ వచ్చారు. మరి వాళ్ళందరూ నువ్వు చెప్పినట్టు చేస్తే, నువ్వు చెప్పే బెట్టింగ్లో గెలిస్తే ఆ 6 బాయ్స్కి గిఫ్ట్గా ఏమిస్తావు? ఏమిస్తావయ్యా? తలా ఒక 1000 ఇస్తానయ్యా. తలా ఒక 1000, 6000 ఇస్తావు వాళ్ళకి. అవునయ్యా. మరి బెట్టింగ్లో గెలిచిన తర్వాత వారికి మరి 6000 6 బాయ్స్కి ఇవ్వకుండా డబ్బులు ఎగ్గొట్టామనుకో, అప్పుడు నిన్ను ఏం చేయాలి? ఏం చేయాలి? నిన్ను పట్టుకొని తనాలయ్యా.
నన్ను పట్టుకొని తనాలా, నువ్వు డబ్బులు ఇవ్వదు, నిన్నే పట్టుకొని కొడతారు ఆ బాయ్స్. అప్పుడు ఏం చేస్తావు? ఏడుస్తానయ్యా. సరే, మొదటి పందెం స్టార్ట్ అవుతుంది. మరి ఈ 6 బాయ్స్ మరి ఈ బెట్టింగ్లో గెలవాలని అందరు గట్టిగా వస్తారు. క్లాప్స్, చప్పట్లు. రెడీగా ఉండండి. మరి డాల్ ఏం చేస్తే అది చేయడానికి ప్రయత్నం చేయండి. కొంచెం డాల్ కనపడుతుందిగా. మొదటి పందెం స్టార్ట్ అవుతుంది. 1 2 3 స్టార్ట్. నోరాడించడం అటు చూస్తూ చేయండి. మరి ఫాస్ట్గా చేస్తే ఫస్ట్ ప్రైజ్, స్లోగా చేస్తే సెకండ్ ప్రైజ్. వెరీ గుడ్. మరి 6 బాయ్స్ చాలా చక్కగా బాగా చేస్తున్నారు. తప్పకుండా పందెంలో గెలుస్తారు ఈ బెట్టింగ్లో. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. మరి మొదటి పందెం అయిపోయింది. రెండో పందెం 1 2 3 స్టార్ట్. తల తిప్పుతూ ఉండాలి, నోరాడించాలి. మర్చిపోవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. తల మర్చిపోవద్దు, మెడ తిప్పడం మర్చిపోవద్దు. ఇబ్బందిగా ఉంటే చేయొద్దు. రెండో పందెం కూడా అయిపోయింది. మూడో పందెం 1 2 3 స్టార్ట్. ఇది కూడా మనం చూస్తూ ఉంటాం మన మూవీస్లో. మరి కూచిపూడి, భరతనాట్య నృత్య కళాకారులు చక్కగా డ్యాన్స్ మధ్యలో ఈ భంగిమ చేస్తూ ఉంటారు. వెరీ గుడ్. చాలా కష్టంగా ఉన్న చక్కగా ట్రై చేస్తున్నారు. మరొక పందెం 1 2 3 స్టార్ట్. ఇది కూడా మనం చూస్తూ ఉంటాం మన మూవీస్లో. మరి మన కోరియోగ్రాఫర్స్ లారెన్స్, ప్రభుదేవ తదితర కోరియోగ్రాఫర్స్ బ్రేక్ డాన్స్ మధ్యలో చాలా చక్కగా బ్రేక్ డాన్స్ చేస్తూ తల ముందుకు వెనుకంటారు. చాలా చక్కగా చేస్తున్నారు. మరి మీ 6 మెంబర్ బాయ్స్కి అడ్వాన్స్ కంగ్రాచులేషన్. మరొక పందెం 1 2 3 స్టార్ట్. మరి ఇది కూడా కష్టంగా ఉన్నా చాలా చక్కగా చేస్తున్నారు. వెరీ గుడ్. మరొక పందెం 1 2 3 స్టార్ట్. అటు చూస్తూ చేయాలి. ఫాస్ట్గా చేయాలి. ఫాస్ట్గా చేసిన ఫస్ట్ ప్రైజ్, స్లోగా చేస్తే సెకండ్, థర్డ్ ప్రైజ్ కన్సలేషన్. మరొక పందెం 1 2 3 స్టార్ట్. ఎడమ కన్ను అటు చూసి చేయాలి. మరి మీరు కనపడాలి కదా వాళ్ళకి. అటువైపు తిరగండి. మరొక పందెం 1 2 3 స్టార్ట్. ఇప్పుడు కుడి కన్ను, రైట్ సైడ్, రైట్ ఐ. ఎడమ కన్ను కాదు, కుడి కన్ను, రైట్ సైడ్. మరొక పందెం 1 2 3 స్టార్ట్. ఇప్పుడు రెండు కళ్ళు ఈజీ. మనం జనరల్గా రెండు కళ్ళు కొడుతుంటాం. మరొక పందెం 1 2 3 స్టార్ట్. వెరీ గుడ్. అన్ని పందాలు చాలా చక్కగా చేస్తారు. లాస్ట్ పని ఇది కనుక చేస్తే తప్పకుండా మీకు డాలు మరి తల ఒక 1000 గిఫ్ట్గా వస్తుంది. మరి డాల్ ఏం చేసినా ఏం మాట్లాడే చేయండి. 1 అంటూ తల పక్కకు తిప్పుతుంది. డాల్ చెప్పగానే మీరు కూడా 1 అంటూ తల పక్క కనాలి. అందరికీ వెనక వైపు కూర్చున్న వాళ్ళు కూడా వినపడాలి మీరు అనేది 1 పెద్దగా. ఇంకా డాల్ చెప్పగానే చెప్పండి. రెడీగా ఉండండి. 1 2 3 స్టార్ట్. 1 1 2 3 4 5 6. అరే ఆగా. అలా చేస్తే వాళ్ళ మెడలు విరిగిపోతాయి, మెడలు పట్టుకుంటాయి. తలా ఒక 1000 ఇస్తానయ్యా, తలా ఒక 1000 ఇస్తావా? అలా చేయటం సాధ్యపడదు. మరి మీరు ఓడిపోయారు, వెళ్ళి కూర్చోండి. ఓడిపోయారు, కూర్చోండి. మరి రిటర్న్ గిఫ్ట్ 1000 రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ బాబు. మరి ఏది ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు? నువ్వేమైనా చదువుకున్నావా? కొంచెం చదువుకున్నాయ్యా. కొంచెం చదువుకున్నావా? మరి కొంచెం చదువుకున్నప్పుడు ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చుగా? నాకు ఉద్యోగం రాలేదయ్యా. నీకు ఉద్యోగం రాలేదా? నువ్వు ఏ ఉద్యోగానికి అప్లై చేసావు? దరఖాస్తు చేసావు? డ్రైవింగ్ ఉద్యోగానికి అప్లై చేసావు కదా. మరి నీకు ఆ ఉద్యోగం రాలేదా? రాలేదయ్యా. ఎందుకు రాలేదు? నాకు డ్రైవింగ్ రాదు, అందుకే రాలేదు. డ్రైవింగ్ రానప్పుడు అలా అప్లై చేయకూడదు కదా. నీకు ఇంకా ఏమొచ్చు? మిమిక్రీ కూడా చేస్తావా? మరి మిమిక్రీ ఏం చేస్తావు? డాగ్ కుక్క సౌండ్ అచ్చే చాలా బాగుంది. తర్వాత ఏం చేస్తావు? క్యాట్ సౌండ్ అచ్చే చాలా బాగుంది. సరే, మరి ఇప్పుడు నేను ఒక జనరల్ నాలెడ్జ్కి వచ్చి అడుగుతాను. ఏంటి గురుగారు? నేను ఒక జనరల్ నాలెడ్జ్కి వచ్చి అడుగుతాను, దానికి సమాధానం చెప్పాలి. ఆస్ట్రేలియా ఖండంలో, ఇదే ఖండం అయ్యా, అది మధ్యలో మాట్లాడుతున్న అటు పడక ముందు నేను చెప్పేది నేను. ఆస్ట్రేలియా ఖండంలో 12 జంతువుల పేర్లు చెప్పాలి. 7 ఏనుగులు, 5 నక్కలు, మొత్తం 12. ఇది జనరల్ నాలెడ్జ్కి వచ్చాను. అవునయ్యా, ఇలాంటి మాట లాభం లేదు. మరి నీ నిజమైన ఒరిజినల్ పేరేంటి? అలా చెవులో రహస్యంగా గుసగుస చెప్తే వినపడదు, అందరికి వినపడాలా మైక్లో చెప్పాలి. నీ నిజమైన ఒరిజినల్ పేరేంటి? జీడి గాయ్. ఇలాంటి పేరు మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఉమ్మడి జిల్లాలో అసలు ఎవ్వరికి ఉండదు. అయితే పెట్టుకోమనయ్యా. అరే పెట్టుకోమనంటే అసలు ఉండదు. అసలు జీడి గాయ్ అంటే ఏమిటి? గడుగ్గాయ. ఇంకా నయ్యం బడుద్దాయని పెట్టుకోలే. నువ్వు పెట్టుకో, నేను పెట్టుకోవాలా? నువ్వు పడుతాయి కాబట్టి అన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మన ఖమ్మంలో అమ్మాయిలు బాగున్నారయ్యా. మన ఖమ్మంలో అమ్మాయిలు బాగా అందంగా ఉన్నారంటున్నావు.
అలా మాట్లాడితే నిన్ను నన్ను పట్టుకొని కొడతారు. ఎవరిని కొడతారు? ఎవరినేముంది? నిన్ను కొడతారు, నన్ను కొడతారు. నిన్ను కొడతారా? నన్ను కొడతారు. నిన్ను కొట్టాలయ్యా, నన్ను కొట్టాలా? నన్ను కొడితే నీకేంటయ్యా లాభం? నిన్ను కొడితే నాకు సిగ్గు వస్తుంది. అలా అంటావా? సరే, మన ఖమ్మంలో మరి అమ్మాయిలు చాలా అందంగా బాగా ఉన్నారంటూ అంటున్నావు కదా, మరి చేసుకుంటావు, చక్కగా సంబంధం కుదిరిస్తా. మరి ఈ విధంగా మనం మరి మిమిక్రీలో మరి బొమ్మ ఇప్పుడు అందరికీ పిల్లలకు అంటే అందరు గట్టిగా చేయనాలి. అందరు చేయనండి. పిల్లలకు చేయనండి, పిల్లలకు, నల్లలకు, బల్లలకు. థ్యాంక్ యూ. మరి మిమిక్రీ మరి వెంట్రలోకిజం టాకింగ్ డాల్ మాట్లాడే బొమ్మ మరి చిన్న బ్రేక్ ఇచ్చి మరి వెంటనే మరి వరల్డ్ కప్ హోల్డర్ మరి ఫైర్ రవి గారిచే మరి ఫైర్ మ్యాజిక్ షో కార్యక్రమం మొదలుతుంది. అందరు గట్టిగా చప్పట్లతో వెతికి. సేమ్ మీలాగానే ఉంది కదా ముద్దుగా. రైట్, నీతో ఇప్పుడు మ్యాజిక్ ఉంది. ఓకేనా? నువ్వు రావాలి నా దగ్గరికి. ఈ సృష్టిలో పంచభూతాలు 5: గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. వాటిని వశం చేసుకోవాలంటే మానవుడి అత్యాశ అవుతుంది. కానీ మంటని మంచుగడ్డలా ఒంటికి రాసుకుంటూ తనదైన స్టైల్లో మీ ముందుకు వస్తున్నాడు ఫైర్ రవి. ఫైర్ రవి ఎవరో మీకు చెప్పలేదు కదూ. ఫైర్ డాన్స్ లో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 2 రికార్డులు ఒకేసారి సాధించిన మన తెలుగు తేజం ఫైర్ రవి. లెట్స్ వెల్కమ్ మిస్టర్ ఫైర్ రవి. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी। हमने कहा है तुम भी कहो, हमने कहा थोड़ा अंदाज है, ऐसे हैं चाहे वैसे हैं, अरे जो भी हैं जैसे हैं, खुद पे हमें नाज है। जाने ना हमको ये जमाना, चाहो तो हमको आजमाना। यारबाज हम, जानसाज हम, इश्कबाज दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया वाले, छू लेते दिल के तार से इंडिया वाले, हर जीत छीन ले हार से इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले। कभी चाहे तो हाथों से लेते लकीरें चुरा, ओ हमको परवाह नहीं, जो भी कहता है कहने दे, जग ये
डाले, कहते हैं हमको प्यार से इंडिया वाले, छू लेते दिल के तार से इंडिया वाले, हर जीत छीन ले हार से इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, उंगली पे सबको नचा दे हम इंडिया वाले। ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला। ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला। फिर तो ऐसा करे धमाल, सीधी कर दे सबकी चाल। ओ छोरा गंगा किनारे वाला, ओ छोरा गंगा किनारे वाला, भाई के पान बनो रसवाला, खुल जाए बंद अकल का ताला। रांझा मियाँ छड़ दो यारी चंगी नहीं हो इश्क बीमारी, रांझा मियाँ छड़ दो यारी चंगी नहीं हो इश्क बीमारी, रांझा मियाँ छड़ दो यारी चंगी नहीं हो इश्क बीमारी। इश्क न छड़े कुछ भी पल्ले, हो गई तू पल्ले पल्ले हो जाएगी बल्ले बल्ले, हो गई तू बल्ले बल्ले हो जाएगी बल्ले बल्ले, हो गई तू बल्ले बल्ले हो जाएगी बल्ले बल्ले। दुनिया चले पिछाड़ी तो मैं चलूं अगाड़ी, सब खेल जानता हूँ मैं हूँ बड़ा खिलाड़ी। ओहो दुनिया चले पिछाड़ी तो मैं चलूं अगाड़ी, सब खेल जानता हूँ मैं हूँ बड़ा खिलाड़ी। सुमड़ी में लेके जाऊं और सबको मैं सिखाऊं क्या, चिंता ता चिता चिता चिंता ता ता, चिंता ता चिता चिता चिंता ता ता, चिंता ता चिता चिता चिंता ता ता, चिंता ता चिता चिता चिंता ता ता। दुनिया चले पिछाड़ी तो मैं चलूं अगाड़ी, सब खेल जानता हूँ मैं हूँ बड़ा खिलाड़ी। सुमड़ी में लेके जाऊं और सबको मैं सिखाऊं क्या, चिंता ता चिता चिता चिंता ता ता, चिंता ता चिता चिता चिंता ता ता, चिंता ता चिता चिता चिंता ता ता, चिंता ता चिता चिता चिंता ता ता। ठुमक ठुमक जब हिट जाए तू पहाड़ी बटोमा, छम छमे पायल घुंघरू बजने द्यार खुटमा, बजने द्यार खुटमा। काजळ लावणे आले मी आज, असं नका बघू अहो येते मला लाज। केला शृंगार आज घातलाय असाच, दिसते मी भारी जणू अप्सरा मी खास। नखरेवाली कुठे निघाली घालून साडी लाल गुलाबी, पागल करते तुझे मोर निशिता। गुलाबी साडी आणि लाली लाल लाल, दिसते मी भारी दादा फोटो माझा काढ। गुलाबी साडी आणि लाली लाल लाल, दिसते मी भारी दादा फोटो माझा काढ। ठुमक ठुमक जब हिट जाए तू पहाड़ी बटोमा, छम छमा पायल घुंघरू बजने द्यार खुटमा। लाल कर कंगन हाथ में चूड़ी सुनहरा, लाल कर कंगन हाथ में चूड़ी सुनहरा। चुनरी तेरी आए हाय चुनरी तेरी, चमके नी गुलाबी शरारा।
कॉलेज आके मोरे सासों में समाओ छमिया हुस्न हो मधोस बात वही में आओ छमिया निखरल जवानी दिल के लगी तिजोरी में ताला बंद बा हुस्न के दरवाजा तोड़ के लुट लियो हो जकर बॉडी में दम बा हुस्न के दरवाजा तोड़ के लुट ले ओ हमरे बॉडी में दम बा सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी। हमने कहा है तुम भी कहो, हमने कहा है जो तुम भी कहो। यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है, ऐसे हैं चाहे वैसे हैं, अरे जो भी हैं जैसे हैं, खुद पे हमें नाज है। जाने ना हमको ये जमाना, चाहो तो हमको आजमाना। प्यारबाज हम, जानसाज हम, इश्कबाज दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया वाले, छू लेते दिल के तार से इंडिया वाले, हर जीत छीन ले हार से इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले। यूं तो सीधे बड़े, कभी चाहे तो हाथों से लेते लकीरें चुरा। ओ हमको परवाह नहीं, जो भी कहता है कहने दे, जग ये भला या बुरा, जैसी भी मर्जी हो हमारी, करते हैं ऐसी होशियारी, पर दिल से यार जो ले पुकार तो जान सार कर डाले, कहते हैं हमको प्यार से इंडिया वाले, छू लेते दिल के तार से इंडिया वाले, हर जीत छीन ले हार से इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, उंगली पे सबको नचा दे हम इंडिया वाले। ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला। ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला, फिर तो ऐसा करे धमाल
छोरा गंगा किनारे वाला, ओ छोरा गंगा किनारे वाला। भाई के पान बनो रसवाला, खुल जाए बंद अकल का ताला। रांझा मियाँ छड़ दो यारी चंगी नहीं हो इश्क बीमारी, रांझा मियाँ छड़ दो यारी चंगी नहीं हो इश्क बीमारी, रांझा मियाँ छड़ दो यारी चंगी नहीं हो इश्क बीमारी। इश्क न छड़े कुछ भी पल्ले, हो गई तू बल्ले बल्ले हो जाएगी बल्ले बल्ले, हो गई तू बल्ले बल्ले हो जाएगी बल्ले बल्ले, हो गई तू बल्ले बल्ले हो जाएगी बल्ले बल्ले। दुनिया चले पिछाड़ी तो मैं चलूं अगाड़ी, सब खेल जानता हूँ मैं हूँ बड़ा खिलाड़ी। ओहो दुनिया चले पिछाड़ी तो मैं चलूं अगाड़ी, सब खेल जानता हूँ मैं हूँ बड़ा खिलाड़ी। सुमड़ी में लेके जाऊं और सबको मैं सिखाऊं क्या, चिंता ता चिता चिता चिंता ता ता, चिंता ता चिता चिता चिंता ता ता, चिंता ता चिता चिता चिंता ता ता, चिंता ता चिता चिता चिंता ता ता। दुनिया चले पिछाड़ी तो मैं चलूं अगाड़ी, सब खेल जानता हूँ मैं हूँ बड़ा खिलाड़ी। सुमड़ी में लेके जाऊं और सबको मैं सिखाऊं क्या, चिंता ता चिता चिता चिंता ता ता, चिंता ता चिता चिता चिंता ता ता, चिंता ता चिता चिता चिंता ता ता, चिंता ता चिता चिता चिंता ता ता। ठुमक ठुमक जब हिट जाए तू पहाड़ी बटोमा, छम छमे पायल घुंघरू बजने द्यारे खुटमा, बजने द्यारे खुटमा। काजळ लावणे आले मी आज, असं नका बघू अहो येते मला लाज, केला शृंगार आज घातलाय असाच, दिसते मी भारी जाणो अप्सरा मी खास। नखरेवाली कुठे निघाली घालून साडी लाल गुलाबी, पागल करते तुझे मोर निशिता, गुलाबी साडी आणि लाली लाल लाल, दिसते मी भारी दादा फोटो माझा काढ, गुलाबी साडी आणि लाली लाल लाल, दिसते मी भारी दादा फोटो माझा काढ। ठुमक ठुमक जब हिट जाए तू पहाड़ी बटोमा, छम छमा पायल घुंघरू बजने द्यारे खुटमा। लाल प्यार कंगन हाथ में चूड़ी चुनहरा, लाल प्यार कंगन हाथ में चूड़ी चुनहरा। चुनरी तेरी आए हाय चुनरी तेरी चमकनी गुलाबी शरारा, चुनरी तेरी चमकनी गुलाबी शरारा, चुनरी तेरी चमकनी गुलाबी शरारा, चुनरी तेरी गुलाबी शरारा। Chumade,
वालों बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी। सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी। हमने कहा है तुम भी कहो, हमने कहा है जो तुम भी कहो। यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है, ऐसे हैं चाहे वैसे हैं, अरे जो भी हैं जैसे हैं खुद पे हमें नाज है। जाने ना हमको ये जमाना, चाहो तो हमको आजमाना। प्यारबाज हम जानसाज हम इश्कबाज दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया वाले, छू लेते दिल के तार से इंडिया वाले, हर जीत छीन ले हार से इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले। कभी चाहे तो हाथों से लेते लकीरें चुरा, ओ हमको परवाह नहीं जो भी कहता है कहने दे, जग ये भला या बुरा, जैसी भी मर्जी हो हमारी, करते हैं ऐसी होशियारी, पर दिल से यार जो ले पुकार तो जान सार कर डाले, कहते हैं हमको प्यार से इंडिया वाले, छू लेते दिल के तार से इंडिया वाले, हर जीत छीन ले हार से इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, उंगली पे सबको नचा दे हम इंडिया वाले। ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला। ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला। फिर तो ऐसा करे धमाल, सीधी कर दे सबकी चाल। ओ छोरा गंगा किनारे वाला, ओ छोरा गंगा किनारे वाला, खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला।
रांझा मियां छड़ दो यारी चंगी नहीं हो इश्क बीमारी रांझा मियां छड़ दो यारी चंगी नहीं हो इश्क बीमारी रांझा मियां छड़ दो यारी चंगी नहीं हो इश्क बीमारी इश्क न छड़े कुछ भी पल्ले हो गई तू बल्ले बल्ले हो जाएगी बल्ले बल्ले हो गई तू बल्ले बल्ले हो जाएगी बल्ले बल्ले हो गई तू बल्ले बल्ले हो जाएगी बल्ले बल्ले दुनिया चले पछाड़ी तो मैं चलूं अगाड़ी सब खेल जानता हूँ मैं हूँ बड़ा खिलाड़ी ओहो दुनिया चले पछाड़ी तो मैं चलूं अगाड़ी सब खेल जानता हूँ मैं हूँ बड़ा खिलाड़ी सुमड़ी में लेके जाऊं और सबको मैं सिखाऊं क्या चिंता ता चिता चिता चिंता ता 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 दुनिया चले बिछाड़ी तो मैं चलूं अगाड़ी सब खेल जानता हूँ मैं हूँ बड़ा खिलाड़ी सुमड़ी में लेके जाऊं और सबको मैं सिखाऊं क्या चिंता ता चिता चिता चिंता ता 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 ठुमक ठुमक जब हिट जाए तू पहाड़ी बाटोमा छम छमे पायल घुंघरू बजने त्यारे खुटमा काजळ लावणे आले मी आज असं नका बघू अहो येते मला लाज केला शृंगार आज घातलाय असाच दिसते मी भारी जणू अप्सरा मी खास नखरेवाली कुठे निघाली घालून साडी लाल गुलाबी पागल करते तुझे मोर निशिता गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी ताजा फोटो माझा के सारा से बझैला बिछा के माया जा भीगल बदन पानी में आगी लगैलो अरे निखरल जानी दिल के लगी तिजोरी में ताला बंद बा हुस्न के दरवाजा तोड़ के लुट लो अकल का ताला ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला फिर तो ऐसा करे धमाल सीधी कर दे सबकी चाल ओ छोरा गंगा किनारे वाला ओ छोरा गंगा किनारे वाला भाई के पान बनो रसवाला खुल जाए बंद अकल का ताला
ఓకే రైట్. మ్యాజిక్ బాగుందా? బాగుంటే సప్పట్లు కొట్టండి, లేకపోతే వీడిని కొట్టండి. వీడిని కొట్టండి. వీడు బాగా చేసిండా? బాగా చేశాడా? బాగా చేయలేదా? బాగా చేస్తే మంచిగా గట్టిగా సప్పట్లు కొట్ట, లేకపోతే వీడిని కొట్టండి. ఈ మధ్య కాలంలోనే జీ తెలుగు డ్రామా జూనియర్స్లో చేసి వచ్చింది అనుకుంటున్నారా, చేసి వచ్చింది పాపే, మా బాబు కాదు, మా పాపే అనమాట. ఇందాక భరతనాట్యం చేసింది మా పెద్ద పాప, చిన్న పాప. మన స్కూల్ నువ్వేరా స్కూల్ అని అభిమానంతో ఇద్దరిని తీసుకురావడం జరిగింది ఈరోజు. మరి ఈరోజు మాకు ఇంత చక్కటి, అంటే ఈరోజే కాదు, ఎవరి ఇయర్ మాకు ఇంత చక్కటి సదావకాశాన్ని కలిగిస్తున్న చైర్మన్ సార్ రమణ గారికి, అదేవిధంగా డైరెక్టర్ భూమేస్వామి గారికి, అదేవిధంగా కోటేశ్వరి గారికి, ప్రసన్న మేడం గారికి, వినీత మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రైట్, అందరూ ఒకసారి చేతులు ఎత్తండి. ఎత్తిర్రా అందరూ? చేతులు ఎత్తారా? మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ కొత్త కాన్సెప్ట్, కొత్త ఐటమ్ తోటి మళ్ళీ వస్తాం. ఓకేనా? అప్పటి వరకు అందరికీ బాయ్. ఓకే, ఇప్పుడు టీచర్ చెప్తారు, మేడం గారు చెప్తారు, మేడం చెప్పినట్టు మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా? TLP children, form a line and move to the lunch.